పోలీసులకు కూడా నిజంగా చెప్పాలంటే పోలీసుల పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర. మరి ఈ యొక్క లాక్డౌన్లో చాలా వాళ్ళు మనని ప్రజలందరూ కూడా ఆహ్వానం కల్పిస్తూ మరి ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా కాపాడిన పోలీసు వ్యవస్థను కూడా చాలా మనం అభినందించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలని ఇళ్ళలో అందరిని వదిలేసి వచ్చేసి అలా రోడ్ల పైన ఎంత 36, 38, 40 డిగ్రీల ఎండలో కూడా వాళ్ళు నిలబడి నిధులు నిర్వహించినటువంటి విషయాన్ని మనం చూసాం. మరి అక్కడ మన బాలాపూర్ చౌరస్తాలో కూడా మేము కూడా మా కేఎంఆర్ కొత్త ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకు 8,000 రూపాయలు అది ఒక కూలర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎండల్లో బాగా నిలబడుతున్న ఆ బాధ చూడలేక వాళ్ళకి వెంబడే కొన్ని ఒక ఎయిర్ కూలర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైద్యులు మన బాలాపూర్లో లేలీనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క మన గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు నిత్యము ఈ రోగులు చాలామంది రోజు 200-250 మంది ఈ హెల్త్ చెకప్స్ గురించి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ అడిగి వస్తుంటారు అని చెప్పేసి ఆ డాక్టర్ గోవిందరెడ్డి అడిగిన వెంబడే వారికి కూడా 20,000 రూపాయల కెంట్ వాటర్ ఫిల్టర్ కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అక్కడికి రోజు కూడా ప్రతి వారము 200 మంది గర్భిణీ స్త్రీలు కూడా అక్కడికి వచ్చేసి ఆ చెకప్స్ చేయించుకుంటారంట అని చెప్పేసి వాళ్ళందరికీ తాగడానికి మంచినీళ్ళు లేవు, బయటికి వెళ్ళి తెస్తే బయట ఏ షాప్లో ఏ కరోనా ఉంటుందని చెప్పేసి కూడా ఒక భయంలో ఉన్నారు. కాబట్టి మాకు అది అందజేయమని చెప్తే నేను వెంబడే అది కెంట్ వాటర్ ఫిల్టర్ కూడా ఉచితంగా నా సొంత ఖర్చులతోటి ఇవ్వడం జరిగింది.